భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. 2.5 కోట్ల విలువైన 499 కేజీల గంజాయి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గంజాయిని అల్లూరు జిల్లా నుంచి జైపూర్కు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 25 కోట్లకు పైగా విలువైన 5,178 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు చెప్పారు. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4లో కూడా ఒక ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది. ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీమ్ అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది.